గోరా ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైట్ ఫ్యాట్ని తగ్గించి బరువు తగ్గించడం ఎలాగో తెలుసుకుందాం. కొలెస్ట్రాల్లో మంచి చెడు రెండు ఉన్నట్లే కొవ్వు కణాల్లోనూ అడిపోజ్ టిష్యూ, వైట్ అడిపోజ్ టిష్యూ అని రెండు రకాలు ఉంటాయి. బ్రౌన్ రకం థెర్మోజెన్సిస్ ప్రక్రియ ద్వారా లిపిడ్లను ఆక్సీకరణ చెందేలా చేస్తాయి. దీంతో ఎక్కువ శక్తిని వాడుకుని క్యాలరీలు కరగడానికి దోహదపడతాయి. అదే వైట్ అడిపోజ్ టిష్యూ శక్తిని నిల్వ చేయడంతో పాటు లిపిడ్లను విడుదల చేస్తాయి. సాధారణంగా ఎవరికైనా చిన్న వయసులో బ్రౌన్ అడిపోజ్ కణాలే ఎక్కువగా ఉంటాయి. యుక్త వయసుకు వచ్చేసరికి అవన్నీ వైట్ అడిపోజ్ కణాలుగా మారిపోతాయి. అయితే నిత్య వ్యాయామం వల్ల అథ్లెట్ల శరీరంలో వైట్ ఫ్యాట్ కణాలు 3% ఉంటే ఊబకాయంలో 70% ఉంటాయి. అందువల్లే వాళ్ళు బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. వ్యాయామం, ఆహార నియమాలు ఏవి కొవ్వుల్ని పూర్తిగా కరిగించలేకపోతున్నాయి. ఎంత తక్కువ క్యాలరీలు తీసుకున్నా వైట్ ఫ్యాట్ కారణంగా క్యాలరీల నిల్వ పెరుగుతూనే ఉంది. అందుకే జర్మనీలోని బాన్ యూనివర్సిటీ హాస్పిటల్కు చెందిన పరిశోధకులు బ్రౌన్ ఫ్యాట్ను పెంచి వైట్ ఫ్యాట్ను తగ్గించే ఆలోచన చేశారు. అందులో భాగంగా శరీరంలో మంచి కొవ్వు కణాల తయారీకి కారణమైన ఓ అంతు చిక్కని ప్రోటీన్ను గుర్తించారు. ఈపీఏసి అనే ఈ ప్రోటీన్ బ్రౌన్ అడిపోజ్ టిష్యూ ఉత్పత్తిని పెంచుతున్నట్లుగా తెలుసుకున్నారు. ఈ ప్రోటీన్కు బాడీ మాస్ ఇండెక్స్కి సంబంధం ఉందని వాళ్ళ పరిశీలనలో తేలింది. దాంతో ఈ ప్రోటీన్ను ఉపయోగించి బరువును తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు మనం వైట్ ఫ్యాట్ కణాలను తగ్గించి బరువును ఎలా తగ్గించవచ్చో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.